ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ మాజీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాచం సత్యనారాయణ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్తపేట జీహెచ్ఎంసీ కమిటీ హాల్లో ఓటు వేశారు. ఓటు వేసే వారికి మాత్రమే ప్రశ్నించే హక్కు ఉంటుందని కాచం సత్యనారాయణ తెలిపారు. గ్రేటర్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఆలోచించి ఓటు వేయాలని, ఓటు వేసి హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా కాచం సత్యనారాయణ సూచించారు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నగర ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటారు. అభివృద్ధికి, ప్రశాంతతకి మారుపేరుగా స్వచ్ఛ హైదరాబాద్ ఉంచేటువంటి దిశలో హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడే వాళ్ళకు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి మేధావులు, విద్యార్థులు, యువకులందరూ కూడా ఓటు హక్కుని స్వచ్ఛందంగా వచ్చి ఓటర్ నమోదు ప్రక్రియలో భాగంగా చేసినటువంటి ఓటర్లని ఈరోజు పూర్తి స్థాయిలో హైదరాబాద్లో కనీసం 80% ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని ఉంది. మరి నగర పౌరులు దాదాపుగా ప్రతి ఎలక్షన్లో కూడా ఓటర్కు దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ దఫా ఓటు హక్కును ఎక్కువ మంది వినియోగించుకుంటారని ఆశిస్తూ, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకొని నగరాభివృద్ధికి తోడ్పడుతుందని ఆశిస్తున్నాను. నమస్తే అండి, నా పేరు సుష్మా కాచం. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోండి, ఓటును వృధా చేయకండి. అంటే ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ శానిటైజర్లు, కొంచెం దూరం అవన్నీ పాటిస్తున్నారు. తప్పకుండా ఓటు వేయండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, 3 వరకు కంటిన్యూషన్ అవుతుంది, 3-4 వరకు కంటిన్యూషన్ అవుతుంది. ఎవరైతే ఓటు వేయాలనుకుంటున్నారో తప్పకుండా వచ్చి ఓటు వేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.